సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గోల్డ్ సిల్వర్ ట్రేడింగ్ లో అధిక లాభాలు వస్తాయంటూ నైకీ ట్రేడర్స్ సంస్థ నిర్వాహకులు సుమారు 28 కోట్ల రూపాయల పైగా వసూలు చేసినట్లుగా గుర్తించారు. జహీరాబాద్ కి చెందిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా గత 2 ఏళ్లుగా నైకీ ట్రేడర్స్ సంస్థ నడుస్తోంది. బాధితులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. మొదట్లో నమ్మకం కలిగించేందుకు నిందితులు క్రమం తప్పకుండా వడ్డీ లాభాలు చెల్లించారని బాధితులు తెలిపారు. ఆ నమ్మకంతోనే బాధితులు మరింత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత ఎలాంటి రిటర్న్స్ ఇవ్వలేదని ఆరోపించారు. అసలు సొమ్మును కూడా ఇవ్వకుండా మోసానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో శశివర్ధన్ రెడ్డి, రవీంద్రబాబు, జగదీష్, సుస్మిత అనే 4 నిందితులను రిమాండ్ కు తరలించినట్లుగా జహీరాబాద్ టౌన్ సిఐ రవి తెలిపారు. నైకీ ట్రేడర్స్ మేనేజ్మెంట్ పై చీటింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. నిన్న జరిగిన ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ఒక 4 నిందితులని నిన్న అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం అయినది. ఆ 4 వచ్చేసి ఒకరు శశివర్ధన్ రెడ్డి, ఒకరు జగదీష్, రవీంద్రబాబు అండ్ సుష్మిత పిండే. ఈ 4 గతంలో కూడా హైదరాబాద్ సిసిఎస్ లో మరియు సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో ఆల్రెడీ కేసెస్ అయినాయి. వాళ్ళు ఈ కంప్లైంట్ జహీరాబాద్ లో నివసించే ఇజ్రాయిల్ అలియాస్ బాబు అనే అతని కంప్లైంట్ మీద ఫస్ట్ ఒక కేసు చేశాము. అందులో ఫస్ట్ కేసులో వచ్చేసి టోటల్ గా అది 14,98,00,000 పైచిలకు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చేశారు. తర్వాత ఇంకో కేసు చేశారు. ఇది కంప్లైంట్ వచ్చేసి శశివర్ధన్ రెడ్డి. ఆయన కంప్లైంట్ మీద వచ్చేసి అది 4,17,00,000 ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసు. ఈ 2 కలిపేసి 19,15,00,000 పైచిలకు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ జరిగింది. ఈ కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసి ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు ఫోన్ ద్వారా. క్రాంతి, మరో భారీ మోసం బయటపడింది. మనం ప్రయాణం ఇందులో చూస్తున్నట్లయితే గోల్డ్ బంగారం ట్రేడింగ్ లో అధిక డబ్బులు ఇస్తామని చెప్పి జనాలు మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది మనం చూస్తున్నట్లయితే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న నైకీ ట్రేడర్స్ అనే సంస్థ నిర్వాహకులు జహీరాబాద్ కు సంబంధించిన కొంతమంది దగ్గర నుండి డబ్బులు వసూలు చేశారని మనకు తెలుస్తోంది. జహీరాబాద్ పట్టణానికి చెందిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా 2 ఏళ్ల నుంచి నైకీ సంస్థ నడుస్తోంది. హైదరాబాద్ చెందిన బాధితులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. మోసపోయిన బాధితులంతా కలిసి వివిధ లావాదేవీల రూపంలో మొత్తం 28.14 కోట్ల రూపాయలు ఈ సంస్థ ఇన్వెస్ట్ చేసినట్లు పోలీసులకు ఆధారాలు ఇచ్చారు. మొదట్లో బాధితులకు నమ్మకం కలిగించేందుకు నిందితులు క్రమం తప్పకుండా వీళ్ళు పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత నమ్మకం ఏర్పడంతో పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చారు బాధితులు. ఆ తర్వాత ఎలాంటి రిటర్న్స్ ఒక అసలు సొమ్ము ఇవ్వమని అడిగినా కూడా వాళ్ళు ఇవ్వకుండా నైకీ సంస్థ ప్రతినిధులు మోసానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శశివర్ధన్ రెడ్డి, రవీంద్రబాబు, జగదీష్, సుష్మిత అనే 4 నిందితులను జహీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. మొత్తం నైకీ ట్రేడర్స్ మేనేజ్మెంట్ పై చీటింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.